హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇంకా సాటర్డే రోజు పూజ అంతా కంప్లీట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా 11 o'clock ఆ టైంలో మా కేదర్ని పార్క్ వరకు తీసుకెళ్ళామన్నమాట. ఎందుకంటే ఈవినింగ్ ఎవ్రీడే తీసుకెళ్తాము అండ్ ఆల్టర్నేట్ డేస్లలో మార్నింగ్స్ కూడా తీసుకెళ్తామన్నమాట. సో ఇంకా సాటర్డే ఇంకా సోము ఇంట్లోనే ఉన్నాడనేసి సాటర్డే బయటకు తీసుకెళ్ళాము లైక్ పార్క్ దగ్గరికి. ఇంకా మార్నింగ్ టైమ్స్లో అయితే తక్కువ మంది ఉంటారు పిల్లలు ఇక్కడ. ఈవినింగ్ అయితే అసలు ఈ పార్క్ అంతా నిండిపోతుంది, అసలు ప్లేసే ఉండదు ఎక్కడ. అందుకనేసి కాసేపు అలా ప్రశాంతంగా ఆడిద్దామనేసి తీసుకొచ్చాము. ఇంకా మాకేదర్ అక్కడ నుండి రాననేసి ఏడుస్తున్నాడు. ఇంకా ఒక 1 hour అలా ఆడించి ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంకా ఈవినింగ్ బయటకు వచ్చామన్నమాట. కొద్దిగా వర్క్ ఉంటే బయటకు వచ్చాము. సో ఇంకా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఇక్కడ ఐస్ క్రీమ్స్ తీసుకుందామనేసి అయితే వచ్చాము. వామ్మో, బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఎంత ట్రాఫిక్ ఉందంటే అసలు చెప్పలేము. అండ్ కొద్దిగా ఇంటి దగ్గర నుండి కొద్దిగా డిస్టెన్స్కి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు అనమాట, అంత ట్రాఫిక్ అయితే ఉండింది ఎస్టర్డే ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో. సో ఇంకా ఈ ట్రాఫిక్కి భయపడే ఎక్కడికైనా వెళ్ళాలి బెంగళూరులో అన్నా కూడా వెళ్ళాలనిపించదు. అండ్ ఎస్పెషల్లీ కిడ్స్ ఉన్నారంటే ఇంకా అస్సలు ట్రావెల్ చేయకుండా ఉండడమే బెటర్ లాంగ్ డిస్టెన్స్. అండ్ ఇంక ఇక్కడ చూసారా మా కేదరు, తను షాప్ అతను అవన్నీ సర్దుకుంటూ ఉంటే ఫ్రిడ్జ్లో అక్కడికి వెళ్ళి అతనికి అందిస్తూ హెల్ప్ చేస్తున్నాడు అనమాట. లిటరలీ చాలా హ్యాపీ అనిపించింది. సో చాలా తక్కువ ఉంటారు కదా పిల్లలు ఇలాగా. సో క్రాంకీగా గోముగా ఉంటారు. బట్ మా కేదర్ అలా కాదు, బయట వాళ్ళతో అసలు వాళ్ళకంటే ముందే హాయ్ చెప్పేసి వాళ్ళకి తెలియని వాళ్ళందరికీ హాయ్ చెప్పడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం అండ్ వాళ్ళని కూర్చోమని చెప్పడం, ఇలా అన్నీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇలా రేర్గా ఉంటారు కదా పిల్లలు యాక్టివ్గా అంతా. అండ్ మా కేదర్ యాక్టివ్ అని అయితే చెప్పకూడదులేండి, హైపర్ యాక్టివ్ అని చెప్పాలి. ఎంత హైపర్ యాక్టివ్ అంటే ఇంట్లో మాకు తెలుస్తుంది అనమాట. నేను కబోర్డ్స్కి లాక్స్ ఆర్డర్ చేసి లాక్స్ అన్నీ పిక్ చేసి పెడితే ఆ లాక్స్ ఎలా నేను ఓపెన్ చేస్తున్నానని అబ్జర్వ్ చేసి 1 or 2 times దెన్ తను కూడా అలానే అన్లాక్ చేసేసి ఇంకా మొత్తం కబోర్డ్స్లో ఉన్నవాటిని కిందికి వేసేస్తున్నాడు. సో నాకేం యూజ్ అవ్వట్లేదు ఆ లాక్స్. మాకు ఏదో అంటే చాలామంది లాక్ చేసేసిన తర్వాత తీయడానికి ట్రై చేయరేమో, బట్ మా కేదర్ నన్ను అబ్జర్వ్ చేసి అన్లాక్ చేసేటప్పుడు దాన్ని తీసేస్తున్నాడు. సో అదనమాట. ఇంకా ఇక్కడ మేము ఐస్ క్రీమ్స్ మా కోసం రాలేదు, కేదరే ఈ షాప్, మేము ఏదో వర్క్ మీద బయటకు వస్తే ఈ షాప్ చూపించి ఐస్ క్రీమ్ కావాలనేసి మాకు చెప్తున్నాడు. ఇంకా కొన్ని ఫ్లేవర్స్ అయితే తీసుకొని కోన్ ఐస్ ఇంటికైతే వెళ్ళిపోయాము. దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వ్లాగ్ అండ్ bye guys, subscribe for more videos. Until then, take care and bye bye. See you in another video.